ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ ఇండియా కూటమి సమావేశాలు జరగబోతున్నాయి. ఇరు కూటములకు సంబంధించిన కీలక భాగస్వామ్య పక్షాల నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఉదయం 11:30కు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించనుంది. సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ కూడా జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా చంద్రబాబు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎన్డీఏలో టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ కీలకంగా మారాయి. అయితే గత దశాబ్ద కాలంలో 5 సార్లు పొత్తు స్నేహాలు మార్చారు నితీష్ కుమార్. ఇటీవలే ఇండియా కూటమి నుంచి తిరిగి బీజేపీతో చేతులు కలిపారు జేడీయూ నేత నితీష్ కుమార్. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటుకున్న అవకాశాలను, కొత్తగా భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఇండియా కూటమి. రైట్, ఈరోజు ఢిల్లీలో ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈరోజు ఎటువంటి పరిణామాలు ఢిల్లీలో మనం చూడొచ్చు? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు భేటీ అవుతున్నాయి. అదేవిధంగా యూపీఏ అంటే గతంలో యూపీఏ ఉన్నటువంటి ప్రస్తుతం ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలంతా కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇతరత్రా భాగస్వామ్య పక్షాలను కలుపుకునేందుకు వారిని సంప్రదించేకు ఉన్నటువంటి అవకాశాలేంటి, అసలు కలుపుకోవాలన్నా వద్దా, వారిని సంప్రదించే అవకాశాలను మనం తీసుకోవాలా వద్దా అన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్న రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కూడా చెప్పారు. అయితే తమకంటూ వ్యూహాలున్నాయి, తాము ఇప్పుడే చెప్పము, తాము సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మల్లికార్జున ఖార్గే వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలను ముందుగా మాట్లాడాలి, ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బలాలను బ్యారేజ్ చేసుకోవాలి, ఇతర పార్టీలను తిరిగి ఇండియా కూటమిలోకి ఆహ్వానించేందుకున్నటువంటి అవకాశం కూడా పరిశీలించాలి. అది ఇండియా కూటమి చేస్తున్నటువంటి పని. ఇకపోతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా సాయంత్రం 4 గంటలకు సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా భాగస్వామ్య పక్షాల యొక్క ఆలోచనలు, అదేవిధంగా కూటమి అంటే ఇప్పుడు కేవలం బీజేపీ నేతృత్వంలో ఏర్పడబోతున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఇది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఆధారం చేసుకుని మాత్రమే ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో ఈ భాగస్వామ్య పక్షాల్లో కూడా చాలా కీలకంగా మారినటువంటి టీడీపీ, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్కు గత దశాబ్ద కాలంగా చూసినట్టయితే అనేక సార్లు పొత్తులు భాగస్వామ్య పక్షాలను, స్నేహాలను మార్చడం జరిగింది. అదేవిధంగా ఇటీవలనే ఇండియా కూటమి నుంచి కూడా తిరిగి బీజేపీతో చేతులు కలిపారు. ఈ రకంగా నితీష్ కుమార్కు స్నేహాలు మార్చే అవకాశం ఉందన్న అంశాన్ని ఆధారం చేసుకుని ఇండియా భాగస్వామ్య పక్షాలు సంప్రదించేందుకు అవకాశం ఉందా అన్న ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కాబట్టి దీనికి సంబంధించి ఇండియా భాగస్వామ్య పక్షాలు నేతలు వీళ్ళంతా కూడా కూర్చొని చర్చిస్తారు. ఇకపోతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బలంగా ఉన్నటువంటి మరొక రాజకీయ పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము ఎన్డీఏలో ఉన్నాము, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నారని నర్మగర్భంగా ఏకైకమైనటువంటి ఒకే వాక్యాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలోనే ఆయన కొనసాగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి అంశాలను ఆధారం చేసుకుని రాజకీయ పరిణామాలు, అదేవిధంగా అతిరత్ర రాజకీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కూడా చేతులు కలిపినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగానే కొనసాగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క అభిమతాన్ని ఆధారం చేసుకుని ఆ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగానే కొనసాగుతూ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉండి అత్యధిక ప్రయోజనాలు పొందేందుకే ఈసారి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారని మాత్రం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకవైపున సమావేశమవుతున్నాయి, అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా చేరుతున్నాయి. అవసరమైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనే ఇండియా కూటమి నుంచి కొంతమందిని కూడా చేర్చుకునేందుకే బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నం చేస్తుందన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చూడాలి, రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు దేశ రాజధానిలో చోటు చేసుకోబోతున్నాయి. బహుశా 9వ తేదీన కేంద్రంలో మరొకసారి బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే బీజేపీలో ప్రస్తుతానికి ఏకైక అంటే ఏమాత్రం కూడా ఛాలెంజ్ చేయలేనటువంటి ఒక
పరిస్థితిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని అంతర్గతంగా బీజేపీ ఏమన్నా నాయకత్వం మార్చేందుకు అవకాశం ఉందా లేదా అన్నది రాజకీయ ప్రశ్నలు పరిశీలకుల ఆలోచిస్తున్నారు. అయితే చూడాలి బీజేపీ అంతర్గతంగా ఏ రకంగా దీన్ని చర్చిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం టీడీపీ అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీల మద్దతుతో భాగస్వామ్య పక్షాల కూటమి యొక్క మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం ఖాయం. ప్రభుత్వం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎక్కువ అవకాశం